హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్స్ అకిరా అండ్ మహిక. నా పేరు గిరిజ. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ ఏంటి అంటే, నాగార్జున సార్ చాలా ఫన్నీ క్రియేట్ చేస్తారు. సో దానికి తోడు పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఎవ్రీ సీజన్ లో మనకి ప్రైజ్ మనీ అనేది 50 lakhs పెట్టేవాళ్ళు. తర్వాత కొంతమందికి అది అంటే ముందు ఆప్షన్ మీరు వెళ్ళిపోవాలంటే తీసుకోండి అని చెప్పేసి లాస్ట్ లో పెడతారు కదా, టాప్ 5 కంటెస్టెంట్స్ కి. అట్లా పెట్టి ఎవరైనా తీసుకుని, లాస్ట్ టైం శ్రీహాన్ తీసుకున్నాడు. విన్ అవ్వకపోయినా 40 lakhs తీసుకొని, రేవంత్ గెలిచినా గానీ 10 lakhs తీసుకోవాల్సి వచ్చింది. అలా ప్రతి సీజన్ లో సోహెల్ తీసుకున్నాడు. అట్లా కొంతమంది హర్యానా కూడా ఒకసారి తీసుకుంది. అలా అందరూ తీసుకుంటూ వచ్చేవాళ్ళు 50 lakhs ప్రైజ్ మనీ పెట్టినప్పుడు. ఈసారి అన్లిమిటెడ్ అన్నిటికీ అని చెప్పాడు కాబట్టి ట్విస్ట్లు అనేటి భయంకరంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నాకు సార్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటికే లాంచింగ్ ఎపిసోడ్ లోనే చెప్పాడు. సో ఈసారి ట్విస్ట్ ఏంటంటే ప్రైజ్ మనీ లేదు. సో అంటే ప్రైజ్ మనీ లేకపోతే ఎలా గేమ్ బిగ్ బాస్ అంటే, వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఎవ్రీ వీక్ ఉంటాయి. అది కాకుండా ప్రైజ్ మనీ 50 lakhs ఏంటంటే బిగ్ బాస్ ఇవ్వకుండా వీళ్ళే ప్రతి వీకెండ్ నాకు సారు పెట్టే గేమ్స్ లో ఆడుకొని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత ప్రైజ్ మనీ వాళ్ళకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఉంటది మజా అంటే, ఎందుకంటే మామూలు ప్రైజ్ మనీ అన్నప్పుడు ఒక రకంగా ఆడతారు. ఇప్పుడు అయ్యో మనకన్నా ఎక్కువ ఎవరైనా ఆడతారేమో, ఇంకా మనం సంపాదించాలా అని చెప్పేసి ఓవర్ ఎగ్జైట్ అయితే ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంటెస్టెంట్లు కూడా అందరు ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. సో నాకు సార్ ఏం మాట్లాడాడు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు, ప్రోమోని బట్టి మనం చెప్తాము ఏం జరిగిందంటే, ఫస్ట్ నాగార్జున వస్తాడు అనమాట. సండే అంటే ఫన్ డే బట్ ఆల్సో పే డే అని కూడా అంటాడు. అప్పుడు అందరూ నోరు తెరిచి చూస్తారనమాట. అంటే మన పర్ఫార్మెన్స్ ని బట్టి మనమే సంపాదించుకుంటే నాకు సార్ చెప్తాడనమాట, మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీరు ఆడే ఆటను బట్టి మీ పే అనేది పెరుగుతూ పోతుంటది అని. ఒకవేళ మీరు ఆడలేకపోయారనుకో సైలెంట్ గా పడిపోతుంది. ఇప్పుడు సోనియా బేబక్ వీళ్ళు అన్నారు కదా, మేము ఫిజికల్ గా ఫిట్ కాదు, ఆడలేము, మేము బ్రెయిన్ గేమ్ ఆడతామని. ఇప్పుడు ఒకవేళ నాగార్జున సండే యాక్టివిటీలో ఫన్ గేమ్స్ పెట్టాడే అనుకో, అప్పుడు ఆడతారు. ఒకవేళ మైండ్ గేమ్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీ పెడితే అప్పుడు ఆడలేకపోతే ఢమాల్ అని చెప్పేసి పేమెంట్ అంతా పడిపోతుంది. సో అలా కాకుండా బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా విష్ణుప్రియ చెప్పినట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఓవరాల్ గా లైఫ్ లెసన్ ని నేర్పించేది బిగ్ బాస్ అని చెప్పేసి సాటర్డే ఎపిసోడ్ లో కూడా నాగార్జున చెప్పాడనమాట. అప్పుడు టైమ్ టు పే గేమ్ ఫర్ మనీ చెప్పిన తర్వాత ఫస్ట్ గేమ్ పెడతాడనమాట. బాయ్స్ ఒక టీం చేస్తాడు, గర్ల్స్ అందరినీ కలిసి ఒక టీం చేసేస్తాడు. చేసిన తర్వాత ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. నాగార్జున సార్ వచ్చేసి స్టార్ నేమ్ చెప్తాడు. కంటిన్యూస్ గా లెఫ్ట్ అండ్ రైట్ మారుస్తూ కంటిన్యూ చేస్తా పోవాలా. ఇప్పుడు అంటే నేను స్కూల్ అన్నా అనుకో, దానికి రిలేటెడ్ గా బుక్స్, తర్వాత వచ్చేసి డైరీ, టీచర్స్ ఇలా చెప్తాను. అట్లాగా ఈయన ఏం చెప్పాడంటే, నాగార్జున మామ వచ్చేసి ఫస్ట్ స్టార్ చిరంజీవి పేరు చెప్తాడు, శేఖర్ భాషని, అందులోకి వచ్చేసి సీతని నిలబెట్టి చెప్తాడు. ఫస్ట్ చిరంజీవి స్టార్ నేమ్ తీసుకొని నెక్స్ట్ మూవీ చెప్పాలన్నమాట. అప్పుడు భాష వచ్చేసి ఎముడికి మొగుడు అంటే సీత జై చిరంజీవి అంటది. తర్వాత పసివాడి ప్రాణం అని చెప్పేసి భాష అంటే ఇవి గ్రీకు వీరుడు అంటది. అంటే నాగార్జున సార్ మూవీ పేరే చెప్తాది అనమాట. సో నాట్ క్వాలిఫైడ్, ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా అందరు నవ్వేసేసి అది నాగార్జున సార్ మూవీ, చిరంజీవిది కాదు, సార్ గారిది కాదు అని చెప్పేసి చెప్తే ఇంకా అవుట్ అయిపోతారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మహేష్ బాబు స్టార్ నేమ్ చెప్తాడు నాగార్జున సారు. సో ఇక్కడ వచ్చేసి మణికంఠ, విష్ణుప్రియ ఉంటారు. ఫుల్ కామెడీ ఇక్కడైతే. మణికంఠ వచ్చేసి నాని చెప్తారు, నాని మూవీ ఉంది కదా అది చెప్తే, విష్ణుప్రియ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి పోకిరి చెప్తే విష్ణుప్రియ దూకుడు చెప్తుంది. నెక్స్ట్ ఈయన గుంటూరు కారం అంటే మళ్ళీ దూకుడునే చెప్తుంది. అందరు అరుస్తారనమాట, చెప్పిందే చెప్తుందంటే లేదు నేను వేరేది చెప్పానంటే చెప్తాడు, లేదు విష్ణుప్రియ నువ్వు దూకుడు చెప్పావు క్యాన్సిల్ అని చెప్తే వేరేది చెప్తుంది. వేరేది చెప్పినాక ఈయన భరత్ అని నేనే చెప్తే విష్ణుప్రియ అలా చెప్పిందే చెప్తున్నాడు అంటారు. ఆమె చెప్పిందే చెప్పి మళ్ళీ ఈయన మణికంఠ అని చెప్పిందే చెప్తుంది అన్నాడు. ఈయన డిఫరెంట్ చెప్పినా గాని సరే అని చెప్పేసి లేదు చెప్పలేదు అని చెప్తే అది అయిపోతుంది. తర్వాత గేమ్ వచ్చేసి సంథింగ్ ఇన్ డాగ్ లైక్ దట్, అంటే డాగ్ లాగా ఇలా కూర్చొని ఇట్లా షోల్డర్స్ అంటే షోల్డర్స్, హెడ్, హెయిర్
ఐస్ ఇట్లా చెప్తా ఉంటారు కదా ఫాస్ట్ గా, మన మూమెంట్స్ అనేటి అలా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో, ఎక్కడ స్టాప్ మిస్టేక్ చేస్తారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. అంటే కరెక్ట్ గా చేసిన వాళ్ళు నెక్స్ట్ కి ముందుకి వెళ్తారు, స్టాప్ అది కరెక్ట్ గా పెట్టలేని వల్ల అవుట్ అయిపోయే గేమ్ పెట్టాడు అనమాట. ఫస్ట్ ఆదిత్యకి ప్రేరణకి పెడతాడు ఫుల్, ఒకరు స్లో అసలు, ఒకరు హైపర్ వచ్చేసి ప్రేరణ, ఆదిత్య గారు ఓం వచ్చేసి చాలా సైలెంట్. సో వీళ్ళిద్దరు ఆడేది మనం రియల్ గా చూస్తే అంటే ఎపిసోడ్ లో చూస్తే ఫుల్ ఫన్ క్రియేట్ అవుతుంది అని నా ఒపీనియన్. ఇక్కడ పెట్టినప్పుడు ఆదిత్య గారే మనం అనుకున్నట్టుగా అవుట్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా బిగ్ బాస్ లో మా అమ్మ కానీ నాగమామ కానీ ఫుల్ అంటే కంటెంట్ కి ఎవరు తగ్గట్టు, ఎవరు మధ్యలో చిచ్చు పెట్టాలి, ఎవరు మధ్యలో లవ్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలి, అలాంటివి బాగా గేమ్ లో పాటిస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి నిఖిల్, సోనియా. నిన్న ఎపిసోడ్ లో చూస్తే విష్ణుప్రియ అడిగిన క్వశ్చన్ లో ఎంత రచ్చ అయింది కదా, అక్కడ మీ ఇద్దరికి ఇంత పరిచయం లేదు, ఇట్లా అదే పాయింట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ నిఖిల్ కి సోనియాకి నాగ్ సార్ గేమ్ అయితే పెడతాడు. అందరూ ఆబ్వియస్ గా తెలిసిందే కదా, సోనియా అవుట్ అయిపోతుంది, నిఖిలే విన్ అవుతాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎలిమినేషన్ లో వచ్చేసి ఒక పెద్ద ఇట్లా మైక్ లాగా ఉంటది అనమాట. ఆ మైక్ పెట్టుకొని అందరూ ఊదితే ఎవరిదైతే సౌండ్ వస్తుందో వాళ్ళు సేఫ్ అయినట్టు, లేదా ఎవరిదైతే తొసబోద్దో లైక్ సౌండ్ రాదో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు చెప్తాడని నేను గెస్ట్ చేస్తున్నా. ఓవరాల్ గా అయితే ఈ రోజు సండే ఎపిసోడ్ వచ్చిన ప్రోమోలో అయితే ఇది జరిగింది. నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్ జరిగినప్పుడు ఇంకెంత ఫన్ క్రియేట్ చేశాడు, నాగమామ ఏమన్నా సీరియస్ అయ్యాడా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఎపిసోడ్ లో చూడాలి. అంతకుముందు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు చూసి ఎంకరేజ్ చేసినప్పుడు నేను ఇంకా మోర్ టైం స్పెండ్ చేసి వీడియోస్ చేయడానికి మోటివేషనల్ గా ఉంటది. సో ఈ ఓవరాల్ గా ఇది అన్నమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye. See you. Thank you so much.